నమో భగవతే రుద్రాయ 22 జనవరి 2026 మనకి మాఘమాసం శుక్లపక్ష చవితి తిథి. ఈ తిథి నాడే కొన్ని పురాణాల ప్రకారం వినాయకుడు ఆవిర్భవించాడని మనకి చెబుతున్నాయి. అయితే ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఎవరైతే ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి పొందుదాం అనుకునేటటువంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఈ రోజు ఆచరించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. ముందుగా మీరు గణపతి యొక్క ఆరాధన అనేటటువంటిది చేసుకోవాలి. ఈ 22 జనవరి 2026 మనకి గురువారం నాడు వచ్చింది. ఈ రోజు నాడు మీరు గణపతికి గరికమాలను సమర్పించాలి. మీ యొక్క గృహంలోనే గణపతి చిత్రపటానికి చక్కగా గంధము బొట్టు, కుంకుమ బొట్టు పెట్టిన తరువాత స్వామివారికి కుడుములు, ఉండ్రాళ్ళు కూడా నైవేద్యముగా పెట్టి 2 కొబ్బరి నూనె దీపములను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క దీపంలో 5 ఒత్తులు కలిపి స్వామివారికి దీపారాధన అనేటటువంటిది చేయాలి. ప్రత్యేకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్న వారు ఈ రోజునాడు ఒక పసుపు రంగు కలర్ వస్త్రాన్ని తీసుకుని దానిలో 5 యాలకుల మూటగా పెట్టి 5 యాలకులను అందులో వేసి ఆ పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా యాలకుల్ని ఒక మూటగా తయారు చేసుకుని ఆ గణపతి చిత్రపటముల దగ్గర ఉంచి ధూపము, దీపము, నైవేద్యము కూడా సమర్పించాలి. సమర్పించిన తరువాత మీ యొక్క ఎక్కడైతే ధనమును దాచుకునేటటువంటి ప్రదేశంలో ఈ మూటనంతా కూడా ఉంచినా సరే మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరైతే ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని అభివృద్ధి చెందుదాము అని అనుకుంటున్న వారు 11 పసుపు కొమ్ములను తీసుకుని ఆ పసుపు కొమ్ములకు గంధమ బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి ఒక మాలగా తయారు చేసుకుని మీరు ఆ యొక్క గణపతి చిత్రపటానికి వేసినా సరే ఉద్యోగంలో అభివృద్ధి, అలాగే వ్యాపారంలో అభివృద్ధి కూడా కనిపిస్తుంటుంది. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చవితి తిథి నాడు ఈ యొక్క పరిహారాలు ఆచరించి మంచి ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.